వ్లాగర్ వచ్చేసాడే. ఏ వ్లాగర్, పెళ్ళి చేసుకోవాలి వద్దని అభిప్రాయం చెప్పు. వాడేంది మరి వద్దన్నాడు, స్టార్టింగ్ పెట్టగానే వద్దు అన్నాడు పెళ్ళి అని. చెప్పరా, సమాధానం చెప్పు. చెప్పురవి, సమాధానం చెప్పు. మరి నువ్వేం చేసావు ఏంటన్నది, ఎవరేం చేస్తారు నుంచి మాట్లాడుతానే కదా ఎవరికైనా న్యాయం తెలిసేది. మన కోసం ఒకరు ఉండాలి అంటే మన వైఫే అవుతారు. అంటే మీకు ఇప్పుడు అర్థం కాదు, ఒక 40s 50s ఏజ్ వచ్చి ముసలోళ్ళు అయిపోయినప్పుడు అప్పుడు అర్థమవుతుంది ఒక తోడు ఉంటే బాగుండు అని. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. లాస్ట్ టైం చేసిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. 20,000+ లైక్స్ చేశారు ఒక్క రోజులోనే. చాలా సజెషన్స్ కూడా ఇచ్చారు కామెంట్ సెక్షన్లో, ఎలాంటి కంటెంట్ చేయాలని. లైఫ్ రిలేటెడ్ కొంతమంది చేయమన్నారు. నిజంగానే అది హెల్ప్ అవుతుంది మీకు, ఎందుకంటే నా ఏజ్ 37, ఇంకా 3 years అయిపోతే 40కి వెళ్ళిపోతాను. సో మొత్తం మీ మ్యాక్సిమం చూసేవాళ్ళు ఏజ్ గ్రూప్ దాటి మ్యాక్సిమం వచ్చేసాను, మొత్తం అయిపోయింది. సో ఈ జర్నీలో ఏమేమి నేను నేర్చుకున్నాను, అవి మీకు హెల్ప్ అవుతాయి. ఏం తప్పులు చేస్తాను అవి కూడా మీకు హెల్ప్ అవుతాయి మీరు చేయకుండా. అవన్నీ మనం సిరీస్ లాగా చేస్తూ వెళ్దాం, చిన్నగా ఒక్కొక్కటి వీడియో చేసుకుంటూ వెళ్దాం. ప్రస్తుతానికైతే ఈరోజు ఒక టాపిక్ తీసుకున్నాను నేను. సో అది చాలామందికి యూజ్ అయ్యే టాపిక్, ఎందుకంటే మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది మన పార్ట్నర్. ఎప్పుడైనా కానీ మన పార్ట్నర్ 50 అండ్ మన లైఫ్లో సగభాగం అని అంటారు. దాని గురించి మాట్లాడదాం. లైక్ లవర్ అయినా కానివ్వండి, వైఫ్ అయినా కానివ్వండి, ఎవరైనా మీరు పార్ట్నర్ అనుకుంటేనే కదా వాళ్ళతో మూవ్ అవ్వగలరు. సో దీని గురించి మాట్లాడదాం, ప్రేమ పెళ్ళి, ఈ టాపిక్ గురించి మాట్లాడదాం. అండ్ మా జనరేషన్ కంటే ఇప్పుడు జెన్జీ బ్యాచ్ కూడా ఉన్నారు మా టీంలో కొంతమంది. వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ ప్రేమ పెళ్ళి గురించి, వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం. లాస్ట్లో నేను మాట్లాడతాను నా ఎక్స్పీరియన్స్ గురించి, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి, అసలు పెళ్ళి చేసుకోవాలా వద్దా, ఇవన్నీ ప్రోస్ అండ్ కాన్స్, పెళ్ళి చేసుకుంటూ వచ్చే లాభాలు ఏంది, నష్టాలు ఏంది, అన్నీ ఎవ్రీథింగ్ మనం లాస్ట్లో మాట్లాడతాం. ఫస్ట్ మనం వాళ్ళందరిని అడుగుదాం. చాలామందికి పెళ్ళిళ్ళు అవ్వాలా, వాళ్ళు అసలు ఏమనుకుంటున్నారు, పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారు వద్దనుకుంటున్నారా, వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం. రాఖీ గారు చూసారా, ఎంజాయ్మెంట్ అనమాట. తిప్పుదాం, కెమెరా తిప్పుదాం, ఎంజాయ్ చేస్తున్నాడు రాఖీ గారు. లోపల రాఖీ, లోపలరా. నేను తలుపేసావేంది విజాడ్? రాఖీని బయటేసి తలుపేసి వచ్చాడు. మా వాడు చూడు ఎంత పద్ధతిగా వెయిట్ చేస్తున్నాడు, తలుపు తీయండి అని. చూడండి, తలుపు తీయగానే లోపలికి వచ్చేస్తుంది. గుడ్ బాయ్. హాయ్ రాఖీ, వీడికి పెళ్ళి కాలేదు, నా అభిప్రాయం చెప్పరా. కూర్చో, సిట్ సిట్. పెళ్ళి చేసుకోవాలి వద్దని అభిప్రాయం చెప్పు. విజాడ్, రాఖీ గారు పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడు, పిల్లని చూడవా మరి? మామగా నీకు బాధ్యత లేదా? ఎందుకు దొరకదు, వెతికితే దొరుకుతుంది. అదేంటి నీవు దిక్కులేని వాడివి, నేను దిక్కులేని వాడిని, నీవు నాకు తోడు, నేను నీకు తోడు. విజాడ్, ఈరోజు టాపిక్ వచ్చేసరికి వాట్ ఈస్ ద మ్యాటర్ ఈస్ దాట్, అసలుకే నీకు ఏజ్ వచ్చిపోతుంది ఇట్లా ఇద్దరు. నువ్వు ఏ జనరేషన్ కిందకు వస్తావు? జెన్జీయా లేకపోతే మిలీనియల్సా? మాలాగా మిలీనియల్స్, 90s. పెళ్లి చేసుకోవాలా వద్దా? ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. పెళ్ళి చేసుకోవాలన్నా చేసుకోవాలి. ఎందుకంటావు? తోడు కావాలి. తోడు కావాలా? దేనికి తోడు? లైఫ్లో అదే సర్టైన్ వరకు పేరెంట్స్ ఉంటారు, సర్టైన్ తర్వాత మనకంటూ ఎవరు ఉండరు. మన హార్డ్షిప్స్ అన్నిటినీ మన కోసం ఒకరు ఉండాలి అంటే మన వైఫే అవుతారు. సో విజార్డ్ ఫైనల్గా చెప్పింది ఏంటంటే పెళ్లి చేసుకోవాలని చెప్పేసి చెప్పాడు. వ్లాగ్, వెల్కమ్ టు వ్లాగ్. ఓకే, సర్ప్రైజ్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి మేము డిస్కషన్ చేస్తుంది పెళ్ళి చేసుకోవాలి వద్దా. చాలామంది యూత్ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే చేసుకోవద్దు, చేసుకోకుండా ప్రశాంతంగా ఉంటాం. కొంతమంది చేసుకోవాలనుకుంటూ ఉంటారు. సో నువ్వు ఆల్రెడీ చేసుకున్న 2 years అవుతుంది, చెప్పు చేసుకోవాలి వద్దా? కొంచెం ప్లస్లు ఉంటాయి, కొన్ని మైనస్లు ఉంటాయి. వచ్చే అమ్మాయి పైన డిపెండ్ అయి ఉంటుంది. అమ్మాయి మనల్ని అర్థం చేసుకుంటుంది, అర్థం చేసుకునే అమ్మాయి వచ్చి ఇద్దరు అండర్స్టాండింగ్ బాగుంటే బాగానే ఉంటుంది. ఒకవేళ అండర్స్టాండింగ్ బాగాలేకపోతే ఇంకా దిరిదిరిన గంధం నూరేళ్ళ ఆయుష్. ఉంటాయి, మిస్అండర్స్టాండింగ్స్ అయితే వస్తాయి ఖచ్చితంగా. అయన్నొద్దు, పాయింట్కి రా. సార్ నో, చేసుకోవాలి. అదే తోడు కావాలి కదా లైఫ్ లాంగ్. నువ్వు చెప్పు రవి, నువ్వు జెన్జీ కిందకి వస్తావా? 99 కదన్నా, 26 years చేసుకోవాలి.
లైఫ్లో? 100% చేసుకుంటాను. కాకపోతే ఎర్లీ మ్యారేజ్ ఎంకరేజ్ చేయను అన్న అసలు. ఎప్పుడు చేసుకుంటావు? 29-30. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే కెరీర్ ఇట్లా ఉంటుంది కదన్న, ఇంకా ఒక కాలు అటు ఒక కాలు ఇటు అన్నట్టు ఏదో ఒక సామెత ఉంటుంది కదా. సో ఇంకా డెవలపింగ్ సిచ్యువేషన్లో ఇప్పుడు మ్యారేజ్ చేసుకుని అదంతా సెటిల్ అయ్యాక చేసుకోవాలంట. బెటర్. ఒక 30 వరకు టైం ఉంది. ఏ ముసలోళ్ళ కూడా ఏం లేదు, చిన్నపిల్లలాగా కూడా. అంటే మనోడు చెప్పేదంటే పోషించే స్తోమత ఉండి మనం సెటిల్ అయ్యాక చేసుకోవాలంటున్నారు. నాకు తెలియదన్న పెళ్లి గురించి మనకేం తెలుసు. చేసుకుంటావా చేసుకోవు నువ్వు? నో కామెంట్స్. చేసుకుంటావా చేసుకోవాలి ఒకటే మాట. చేసుకోనన్న. చేసుకోవా? నాకు ఎందుకో డౌట్గా ఉంది. ఇది మనకు కావాలి పట్టుకో. ఏ గ్రూప్ నువ్వు? జెన్జీయా మిలీనియల్సా? ఎందుకు చేసుకో అంటే చాలా చాలా ఉన్నాయి, చెప్తే బాగుండదన్న. నేను చూసిన వాళ్ళల్లో లైక్ ఇప్పుడు లేరు, నేను అనుకునే అలాంటి అమ్మాయిలు లేరు, దొరకరు అని నా ఫీలింగ్. అంటే మనోడ ఒపీనియన్ ఏంటంటే ఈ జనరేషన్లో అమ్మాయిలు తను అనుకున్నట్టు లేరు, అంతేనా? అంటే నమ్మలేము. ఓకే రైట్. లవ్ మ్యారేజ్ చేసుకున్నా అది ఉంటుందా లేదా రిలేషన్ అనేది తెలీదు. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే ఏ డ్రమ్లో దొరుకుతామో అర్థం అవట్లే. అందుకే టెక్నిక్స్ చూసి ఇట్లా అయిపోయాడు, భయపడిపోయినట్టున్నాడు. నువ్వు మిలీనియల్ కిందకు వస్తావు కదా. నువ్వు మిలీనియల్. ఎప్పుడు పుట్టావు? 97 మిలీనియల్. పెళ్ళి చేసుకుంటావు చేసుకోవాలి? చేసుకోవాలి కదా. చేసుకోవాలి. నీ ఏజ్ ఇప్పుడు 28, 29 ఉంటుంది. నువ్వు 21లో ఉన్నప్పుడు అదే ఫీల్ చేసుకోవాలని ఉన్నావా? అప్పుడైతే ఏం లేదన్న, ఇప్పుడు ఏజ్ అయిపోతుంది కాబట్టి చేసుకోవాలి. ఇప్పుడు ఏజ్ అయ్యే కొద్దీ చేసుకోవాలనిపిస్తుంది అంట. మళ్ళీ ఎక్కువ అయితే మళ్ళీ ఎవరు పిల్లలు ఎవరు కదా. వీడైతే ఇంకా 18 ఏళ్ళు. చెప్పరా, పెళ్లి చేసుకుంటావు చేసుకోవా? ఏమన్నా నాకు తెలియదన్న. ఏంది అసలు ఆలోచన లేదంట అసలు? లేదన్న ప్రస్తుతానికి. ఫ్యూచర్లో చేసుకుంటావా? 10 సంవత్సరాల తర్వాత ఏం చేసుకుంటావా? తెలియదన్న. మ్యారేజ్ మీద ఒపీనియన్ ఏంది? ఒపీనియనే లేదన్న. చేసుకోవైతే? ఏమన్నా తెలియదన్న. హాయ్ గైస్. పెళ్ళి చేసుకుంటావా చేసుకోవా? చేసుకుంటా. నువ్వు వెళ్తావా? ఎప్పటికైనా ఒకళ్ళు ఉండాలి కదన్నా, తోడు కావాలంట. వీడికి కూడా తోడు కావాలంట. చేసుకుంటావు. విజార్డ్ ఏం చెప్పాడంటే పెళ్ళి చేసుకోవాలో వద్దా అంటే చేసుకోవాలి, ఒక తోడు కావాలన్నాడు. నీ ఒపీనియన్ పెళ్ళి చేసుకోవాలో వద్దా? చేసుకోవాలన్నా. ఇంకా 20 ఇలా ఎన్ని రోజులు ఉంటారు అన్న, చేసుకోవాలన్నా. చెప్పు డైరెక్ట్ క్వశ్చన్ అర్థమైంది. చేసుకోవాలన్నా, పెళ్ళి తోడు ఉండాలి, పెళ్ళి చేసుకోవాలి. క్వశ్చన్ వచ్చేసరికి పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? చేసుకోవద్దు అంటే ఎందుకు చేసుకోవు? చేసుకుంటాను ఎందుకు చేసుకుంటావు? నో. హార్ట్ఫుల్గా చెప్పాలా, పైన చెప్పాలా? హార్ట్ఫుల్గా అందరికీ ఉపయోగపడేది, అందుకని అందరు చూస్తున్నారు. మీ జనరేషన్కి తెలియాలి కదా మీరు ఎలా ఆలోచిస్తున్నారని. చేసుకుంటే పేరెంట్స్కి దూరంగా ఉండాలి, నాకు అది ఇష్టం లేదు. ఎందుకు దూరంగా ఉండాలి? కండిషన్స్ అలా ఉన్నాయండి. పేరెంట్స్కి దూరంగా ఉండాలి, వాళ్ళని నేను చూసుకోను, ఇలాంటివి ఉన్నాయని చేసుకోవద్దు అనుకుంటున్నాను. పేరెంట్స్ మీతో పాటు ఉండి చేసుకునే అమ్మాయి చేసుకుంటావా? బ్రహ్మాండంగా చేసుకుంటా. అలాంటి వాళ్ళు లేరు. ఎందుకు లేరు? చాలామంది ఉన్నారు. అది దొరకరన్న మనకి. ఓవరాల్గా ఇక్కడ మిక్స్డ్ ఒపీనియన్స్ వచ్చినాయి. కొంతమంది చేసుకుంటాం, కొంతమంది చేసుకోమని చెప్పేసి. ఇప్పుడు నా వైఫ్ని అడుగుదాం, తను హ్యాపీగా ఉందా లేదా పెళ్లి చేసుకొని తెలుసుకుందాం. వ్లాగర్ వచ్చేసాడే. వ్లాగర్ నేను కూడా ఇది కూడా చూడు. హ్యాపీ, హౌ ఆర్ యూ? అభి, హౌ ఆర్ యూ? అయ్యో సిగ్గుపడుతున్నాయిందిరా. సిగ్గుపడుతున్నాయింది. హాయ్ చెప్పు. అమ్మో. అయ్యో కొట్టుకుంటున్నావేంది? ఏమైంది? అంత ఎక్సైట్ అవుతున్నావేంది? అయ్యో ఏదో అంత యాక్షన్ చేస్తున్నావు. ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంది? సల్మాన్ ఖాన్. కానీ చెప్పండి, పెళ్ళి చేసుకోవాలా వద్దా?
చెప్పు. అక్కని చూస్తే చేసుకోబుద్ధి కావట్లేదు బావ. అక్కని చూస్తే చేసుకోబోతు అక్క సంతోషంగా లేదా? సంతోషంగా కాదు, గొడవలు పెట్టుకుంది ఉండదు ఊరికే. మీ మీద అలుగుతూ ఉంటుంది, మీరు కేర్ చూపించకపోయినా కానీ. ఇవంతా ఈ లొల్లి ఎందుకు? కాంతిబాబు మెయిన్ కాంతిబాబుని చూస్తే మెయిన్ కాంతిబాబుని చూస్తే అసలు చేసుకోబుద్ధి కావట్లేదు. పార్టీస్కి అటెండ్ అవ్వట్లేదు కాంతిబాబుని. స్వేచ్ఛ కావాలంటే స్వేచ్ఛ కావాలంటే చేసుకోవాలంటే పెళ్ళి చేసుకోవాలా వద్దా? చేసుకోవాలి. హ్యాపీగా ఉన్నావు పెళ్ళి చేసుకోవాలి? హ్యాపీగానే ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం. అవునా? మరి మీ తమ్ముడు ఏమంటున్నాడు అంటే నిన్ను చూస్తే పెళ్లి చేసుకోబుద్ధి కావట్లేదు నాకు అంటున్నాడు. అది ప్రేమ, వాడు అర్థం చేసుకోవట్లేదు. వాడికి ఏం అనుభవం ఉంది చెప్పు? అంతే. సో ఇక్కడ ఇటు రారా నువ్వు రారా అక్కడి నుంచో లేకపోతే ప్రేమ ఎట్లా అవుతుంది? ఏరా, చిన్న చిన్న అలకలు ఉండాలి, గొడవలు ఉండాలి. గొడవ అయిన నెక్స్ట్ మినిట్ ఇంకా ఎక్కువ ప్రేమ పెరుగుతుంది. దాన్ని చూసి భయపడితే వేస్ట్. చేసుకుని చేసుకోవు అంటే మీకు ఇప్పుడు అర్థం కాదు. ఒక 40s 50s ఏజ్ వచ్చి ముసలోళ్ళు అయిపోయినప్పుడు అప్పుడు అర్థమవుతుంది ఒక తోడు ఉంటే బాగుండు అని. ఇప్పుడు అందరూ పెళ్లి చేసుకొని చూస్తున్నావు కదా న్యూస్, బాయ్ ఫ్రెండ్ పెట్టుకొని చంపేసి. అండర్స్టాండింగ్ లేకపోవడం ఏంటంటే ఇలాంటి వాళ్ళు అనమాట, ఆవేశ పనులు చేసుకుంటారు. ఇట్లానే అనమాట, చిన్న దానికి కోపాలు తాపాలు. ఫస్ట్ ఒకరి మీద ఒకరికి అండర్స్టాండింగ్ ఉండాలి. భార్య కోపం వచ్చినప్పుడు భర్త తగ్గి ఉండాలి, భర్త కోపం వచ్చినప్పుడు భార్య తగ్గి ఉండాలి. అప్పుడు కానీ లైఫ్ బాగుంటుంది. అంతేగాని ఇద్దరు సేమ్ వేలో కొట్టుకుంటే ఏమవుతుంది? అంతే, విడిపోతారు. దట్స్ ఇట్. అది 20 years రిలేషన్షిప్ అంతనా? స్ట్రాంగ్లీ గోయింగ్. ఇంకా వెళ్తానే ఉంటుందంటావా? గొడవలు రావని మేమేం చెప్పం, కానీ తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, మళ్ళీ వెంటనే కలిసిపోతాం. ఎక్కువ దూరం ఉండలేము. అది పెళ్ళి చేసుకోవాలా వద్దా? పెళ్ళి చేసుకోవాలి. అందరూ అంటే చేసుకోవాలనుకుంటున్నావు? చేసుకోవాలి, కానీ ఇప్పుడే కాదు, ఎప్పుడో. ఇప్పుడు అంటే వాళ్ళ సెటిల్ అవ్వాలి లైఫ్లో. ఎస్, ఫస్ట్ అది ఇండిపెండెంట్గా ఉండాలి. ఇండిపెండెంట్ ఉమెన్గా ఉండాలి. తర్వాత చేసుకుంటావు. ఎస్, చేసుకుంటావు. అయితే చేసుకోను అని చెప్పినా ఇంట్లో వాళ్ళు వదలరు. సో ఇది ఒకటి చాలామంది అనమాట, ఇంట్లో వాళ్ళ కోసం చేసుకోవాల్సి వస్తుంది. ఇంట్లో వాళ్ళు నీ ఇష్టం అంటే చేసుకోవా? నా ఇష్టం అంటే ఇట్లానే ఉండొచ్చు, హ్యాపీ చేసుకో అదనమాట. క్వశ్చన్ వచ్చేసరికి పెళ్ళి చేసుకోవాలా వద్దా? ఆల్రెడీ 2 years అయింది పెళ్ళి చేసుకొని, బంగారం లాంటి పాప కూడా ఉంది. అని హాయ్ చెప్పు నాన్న. హాయ్ హాయ్ హాయ్. అయ్యో, చేసుకోవాలా వద్దా? చేసుకోవాలి. ఆర్ యూ హ్యాపీ? వాడేది మరి వద్దన్నాడు, స్టార్టింగ్ పెట్టగానే వద్దు అన్నాడు పెళ్ళి అని. చెప్పరా సమాధానం చెప్పు రవి, చెప్పురవి సమాధానం చెప్పు. మరి నువ్వేం చేసావు ఏంటన్నది, ఎవరేం చేస్తారు నుంచి మాట్లాడుతానే కదా ఎవరికైనా న్యాయం తెలిసేది. పెళ్లి చేసుకోవాలని చెప్పాను స్టార్టింగ్. చేసుకోవాలి, హ్యాపీగా ఉన్నాం. పెళ్ళి హ్యాపీ. ఇప్పుడు నా ఒపీనియన్ గురించి నేను ప్రశాంతంగా కూర్చొని మాట్లాడతాం. అందరు ఒపీనియన్స్ విన్నారు మీరు. నేను కూడా రాగెళ్ళిపోయాను అనమాట. జస్ట్ మైండ్లో థాట్ వచ్చిందో వచ్చేసాను. అండ్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే మిక్స్డ్ ఒపీనియన్స్ మీరు వినొచ్చు. కొంతమంది వస్తారు చేసుకోవాలన్నారు, కొంతమంది చేసుకోకూడదు అన్నారు. అండ్ కొంతమంది మేము సెటిల్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటాం అన్నారు. కొంతమంది అయితే అసలు ట్రస్ట్ లేదు ఇప్పుడు ఉన్న జనరేషన్లో, మేము చేసుకోమన్నారు. ఇంకొకరు తోడు కావాలి, ఖచ్చితంగా చేసుకోవాలన్నారు. అండ్ కొంతమంది పేరెంట్స్ని వదిలేయాల్సి వస్తుంది పెళ్లి చేసుకుంటే అన్నట్లు. ఇట్లా రకరకాల ఒపీనియన్స్ అయితే ఉన్నాయి. వీటన్నిటి ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ సెటిల్ అయ్యి మ్యారేజ్ చేసుకోవడం అంటారు చాలామంది. సెటిల్ అయ్యి మ్యారేజ్ చేసుకోవడం అంటే ఒక ఏజ్ ఉంటుంది. మనం ఒకవేళ నువ్వు చేసే వర్క్ నీకు అర్థమవుతుంది, నువ్వు సెటిల్ అవ్వగలవు, నువ్వు అనుకున్న టార్గెట్స్ రీచ్ అవ్వగలవు అనుకుంటే యూ కెన్ వెయిట్, నువ్వు వెయిట్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఏజ్ పెరిగిపోతూ ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ మనకి పిల్లని ఇవ్వడం కష్టమవుతుంటుంది. నార్మల్గా చెప్పాలంటే అదొక ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత కూడా సెటిల్ అవ్వచ్చు. సో అది నాకు తెలిసి పెద్ద ఇష్యూ అయితే కాదు. కాకపోతే పెళ్లి చేసుకోవచ్చు, కానీ పిల్లలు కనడం మాత్రం కొంచెం టైం ఇవ్వండి, కొద్దిగా గ్యాప్ ఇవ్వండి. నా వరకు అయితే మంచి ఆప్షన్. అసలు చేసుకోకుండా టైం అంతా వేస్ట్ చేసే బదులు చేసుకోండి, ఒకళ్ళొకరు అర్థం చేసుకోండి. పిల్లలు కనుకండి, పిల్లల కంటే మాత్రం ఖర్చులు పెరిగిపోతాయి, బాధ్యత పెరిగిపోతుంది. సో అక్కడ కొద్దిగా ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇది దానికి సమాధానం, సెటిల్ అండ్ మ్యారేజ్. నెక్స్ట్ నమ్మకం లేదు అంటున్నారు. సో ఇది ఖచ్చితంగా ఉండాలి. నమ్మకం లేకపోతే మాత్రం ఏ రిలేషన్షిప్ నిలబడదు. ఒకరి మీద ఒకరికి
గుడ్డి నమ్మకం అయితే ఉండాలి, లేకపోతే మాత్రం రిలేషన్షిప్ అయితే ఉండదు. అది లేకపోతే మాత్రం ఆ రిలేషన్షిప్ అక్కడితో కట్ చేసుకోవడం మంచిది. మీరు ప్రేమించే వాళ్ళ మీద మీకు నమ్మకం లేకపోతే కలిసి ఉండడం కూడా అనవసరం. నెక్స్ట్ చాలామంది తోడు కావాలి అని ఎందుకు అనుకుంటున్నారంటే వీళ్ళు కొద్దిగా ఏజ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనకంటూ మనల్ని చూసుకోవడానికి ఒకరికొకరు తోడు అయితే కావాలి. అది కూడా చాలా ఇంపార్టెంట్, అది కూడా మంచిది. విజార్డ్ వీళ్ళు చెప్పారు తోడు కావాలని చెప్పేసి. కొంతమంది పేరెంట్స్ని వదిలేయాల్సి వస్తుంది అమ్మాయి వస్తే అని చెప్పేసి. అటు పక్క వచ్చే అమ్మాయి అర్థం చేసుకునే అమ్మాయి అయి ఉండాలి. సో మీ పేరెంట్స్కి కూడా సేమ్ కైండ్ ఆఫ్ మీకు రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, గౌరవం ఇవ్వడం కానివ్వండి, వాళ్ళని కూడా కేర్ చేయడం కానివ్వండి, చూసుకోవడం కానివ్వండి. సో అట్లాంటి అమ్మాయి కోసం చూడండి. పెళ్ళైన తర్వాత ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, దీనికి మీరు చేయాల్సిందంటే మీ పేరెంట్స్కి మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. మీరు ఏం జరిగినా కానీ మీ పేరెంట్స్ని మీరు వదిలేయొద్దు. అలాంటప్పుడు ఈ ప్రాబ్లం రాదు. తనకి అర్థం అవ్వాలి వచ్చిన అమ్మాయికి పేరెంట్స్ తర్వాతే నువ్వు అన్నట్లుగా మీరు పోర్ట్రేట్ చేయగలిగితే సో వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. మిమ్మల్ని మార్చడానికి వాళ్ళు ట్రై చేయరు. మీరు మారుతారు కదా, పేరెంట్స్ని వదిలేయాల ఆలోచన వాళ్ళు మీకు కలిగిస్తే మీరు మారుతారు, మీరు వదిలేయాలనుకుంటూ ఉంటారు. సో అదే ఆలోచన మీ మైండ్లోకే రాకుండా మీరు చేసుకోగలిగితే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఫైనల్గా పెళ్లి చేసుకుంటే ప్లస్ ఏంది మైనస్ ఏంది? పెళ్లి చేసుకుంటే మీ ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు కంప్లీట్ లైఫ్ సైకిల్ వస్తుంది. లైక్ మీకు వైఫ్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఆ ఎమోషన్స్ అన్నీ మీరు ఎంజాయ్ చేయగలరు. కొన్ని మూమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ చైల్డ్ పుట్టారు, మీ చేతిలో తీసుకున్నారు, హ్యాపీనెస్ ఏదైతే మీ కళల్లో వచ్చిందో మీ మనసులో నుంచి వస్తుందో అది ఎన్ని కోట్లు పెట్టినా రాదు. అది ఒక ఫీల్. అండ్ చాలా ఎమోషన్స్ ఉంటాయి, చాలా భార్యాభర్తల మధ్య చాలా ఎమోషన్స్ ఉంటాయి. అవన్నీ మీరు అనుభూతి పొందగలరు పెళ్లి చేసుకుంటే. అండ్ దాంతోపాటు మీరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలిగితే మాత్రం లైఫ్ లాంగ్ ఒకరికొకరు తోడుగా ఉంటారు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా కానీ ఒకరికొకరిలో షేర్ చేసుకోవడం, ఇట్లా అన్నీ ఎవ్రీథింగ్ ఒకరికొకరు తోడుగా అయితే ఉంటారు లైఫ్ లాంగ్. సో అది మీకు డబ్బులు పెడితే వచ్చేది కాదు. ఎంత డబ్బులు పెట్టినా కానీ మీకు ఆ ప్రేమ అనేది దొరకదు. సో ప్రేమ అనేది మీకు దొరుకుతుంది. అది మ్యారేజ్లో బ్యూటీ అనమాట. చాలామంది మైనస్లో ఏమనుకుంటారు బాధ్యతలు. ఖచ్చితంగా బాధ్యతలు అయితే పెరుగుతాయి. పెళ్లి చేసుకోకపోతే మనం ఒక్కరిమే ఉంటాం, మేము ఎలాంటి బాధ్యతలు అయితే ఉండవు. మనకి ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు. ఎంత డబ్బులు సంపాదించి నువ్వు ఒక్కడే ఎంజాయ్ చేయొచ్చు. ఎవరికి నువ్వు పెట్టాల్సిన అవసరం లేదు. నీకేం రెస్పాన్సిబిలిటీస్ ఉండవు కాబట్టి ప్రతి విషయంలో నిన్ను ఆపేవాళ్ళు ఉండరు. ఫ్రీడమ్ ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళి ఏమన్నా చెయ్యి, నిన్ను ఆపేవాళ్ళు ఉండరు. పెళ్ళైన తర్వాత ఇవన్నీ పోతాయి. పెళ్ళైన తర్వాత నీకు ఆ ఫ్రీడమ్ ఉండదు. ఎక్కడికైనా ఏమైనా చేద్దాం ఇట్లాంటివి అయితే ఏముండవు. కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. అది నీ భార్య అయితే పెడుతుంది. ఎందుకంటే తనకి నువ్వంటే ఇష్టం, నిన్ను కాపాడుకోవాలని చూస్తూ ఉంటుంది. నేను తాగుతాను, దందనాలు ఆడతాను, నేను తిరుగుతూ ఉంటానంటే ఏ భార్య ఊరుకోదు. సో వాళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే పెడతారు. ఫ్రీడమ్ అయితే ఉండదు. పెళ్ళికి ముందు ఉన్న ఫ్రీడమ్ అయితే పెళ్ళైన తర్వాత ఉండదు. అండ్ బాధ్యతలు ఖచ్చితంగా ఉంటాయి. పిల్లలు కూడా మీ బాధ్యత. వాళ్ళు సెటిల్ అయ్యే వరకు పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత మీదే. సో కన్నా వదిలేసాం కాదు. భార్య, పిల్లలు, నీ పేరెంట్స్ అందరినీ బాధ్యత అవుతారు. నీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. సో దానికి తగ్గట్టు నువ్వు డబ్బులు కూడా సంపాదించాల్సి ఉంటుంది. చాలా మంది డబ్బుకు వాల్యూ కూడా ఇవ్వరు. డబ్బులు ఏమైనా ఎట్లయినా వస్తాయి అనుకుంటారు. అంత సినిమా లేదు. డబ్బులు సంపాదించడం చాలా కష్టం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఇంపార్టెంట్. అంటే మనం కొంత అమౌంట్ సంపాదిస్తే మనం ఏం చేయకుండా మనం హ్యాపీగా బతకొచ్చు లైఫ్ లాంగ్ అని ఉంటుంది కదా, అది ఇంపార్టెంట్. ఒకవేళ మీకు ఆల్రెడీ పేరెంట్స్ సంపాదించి మీ తాతల ఆస్తులు పేరెంట్స్ ఉంటే ఓకే, కానీ ఏమి లేని వాళ్ళు ఫస్ట్ దాని గురించి మనం ఆలోచించాలి. ప్రతి ఒక్కళ్ళు, ముఖ్యంగా పిల్లలు, చదువుకునే పిల్లలు ఇప్పుడిప్పుడే లవ్ చేస్తూ ఉంటారు, లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ చాలా ఇంపార్టెంట్ డబ్బులు. సో దాన్ని సంపాదించడానికి ట్రై చేయండి. మీ టైంని మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోండి. ఏదో ఒకటి దాని నుంచి డబ్బులు సంపాదించడానికి చూడండి. టైం డివైడ్ చేసుకోండి. ఎంటర్టైన్మెంట్కి కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి లైఫ్లో, దానికి కొద్దిగా టైము మీ మీద కూడా టైం మీరు స్పెండ్ చేయడానికి చూడండి. అది నా సజెషన్ నా సైడ్ నుంచి. సో ఇవి మైనస్లు అన్నమాట. చాలామంది పెళ్ళి అయితే గొడవలు అయితే విడిపోతాం అనుకుంటూ ఉంటారు. సో ఇక్కడ మీరు ఇప్పుడు నా వైఫ్ చెప్పింది సింపుల్, మేము పాటించేదే. దగ్గర 20 years మా రిలేషన్షిప్. గొడవలు పడుతూనే ఉంటాం, కలిసిపోతూ ఉంటాం. సో ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ అయితే ఉంటుంది. సో దాని ముందు ఇవన్నీ చిన్న చిన్నవి అనమాట. సో తను కోపం వచ్చినప్పుడు నేను సైలెంట్ అయిపోతుంది, నాకు కోపం తను సైలెంట్ అయిపోద్ది, మళ్ళీ మాట్లాడుకుంటాం, మళ్ళీ నార్మల్గానే ఉంటాం. సో ఇది మాకు 20 years నుంచి జరుగుతూనే ఉంది. మాకు ఇంకా కంప్లీట్ నమ్మకం అనమాట. మాకు ఇడిపోదామనే ఆలోచన అయితే అసలు మైండ్లో కూడా రాదు. గొడవలు పడడం, ఒకరినొకరిని తిట్టుకోవడం, అరుచుకోవడం ఇట్లాంటి అస్సలు ఉండవు మాకు. ఏమైనా గొడవ ఏదైనా కోపం వచ్చిన తనకంటే సైలెంట్ ఉంటాం. నేనేమి ఒక మాట అనడం వెళ్ళిపోతాను నేను సైలెంట్గా. మళ్ళీ తర్వాత వచ్చి కూల్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. అంతమించి వెళ్ళి తన కోపం ఉన్నప్పుడు నేను వెళ్ళి గొడవ పడ్డాను, నాకు కోపం ఉన్నప్పుడు తను అదే చేస్తుంది. ఒకరినొకరు గొడవ పడ్డం, అరుచుకోవడం, తిట్టుకోవడం ఇలాంటివి చేస్తే కొద్ది ఏమైందంటే ఆ రోజులో మీరు ఏం చేస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో తెలియదు. గొడవ ఇంకా పెద్దదైపోతుంది, ఎక్కడెక్కడికో వెళ్ళిపోద్ది అది. సో చిన్న విషయాన్ని లాగి ఇంత చేస్తాం అనమాట. ఒక చిన్న ఎక్కడో స్టార్ట్ అయితే ఎక్కడికో వెళ్ళిపోద్ది అది. మనం ఎక్కడ స్టార్ట్ చేస్తాం కూడా మర్చిపోతాం, ఎక్కడికి వెళ్ళి ఏ టాపిక్ గురించి మాట్లాడతాం కూడా తెలియదు. అట్లా గొడవ పడుతూనే ఉంటారు. సో ఇది మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది.
కట్ చేయండి. చిన్న ఇష్యూ అయింది, ఆ టాపిక్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడే ఆ మొగ్గ దగ్గర తుంచేయండి. పెళ్లి చేసుకోకపోతే ఇవన్నీ రివర్స్ అవుతాయి అనమాట. ఏదైతే ఫ్రీడమ్ కానివ్వండి, రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు, పిల్లలు ఎవరు ఉంటారు బాధ్యతలు, భార్య ఉండదు, బాధ్యతలు ఉండవు. సో అవన్నీ మీకు పాజిటివ్ అయితే పెళ్లి చేసుకోకపోతే మీ ఇండిపెండెంట్ లైఫ్ బతకొచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. రెస్పాన్సిబిలిటీ తీసుకోలేము అనుకున్న వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. కాకపోతే మైనస్ ఏంటంటే ఒక్కటి మ్యారేజ్ లేకుండా ఉండాలి అంటే మైనస్ ఏంటంటే ఒక ఏజ్ వస్తుంది, సర్టెన్ ఏజ్ వస్తుంది. ఒక 40 సంవత్సరాలు దాటింది అనుకోండి, అక్కడ కొద్దిగా ప్రాబ్లం అనిపిస్తుంది. మనకంటే ఒకళ్ళు ఉండాలి తోడుగా, మనల్ని చూడడానికి. ఎలాంటి డబ్బులు వీటి కోసం ఆశ చూపించకుండా నువ్వు ఎంతైనా డబ్బులు సంపాదించు. ఎవరైనా నువ్వు కేర్ టేకర్ని పెట్టుకో. ఎవరైనా కానీ డబ్బుల కోసమే పనిచేస్తారు. వాళ్ళు మిమ్మల్ని సరిగ్గా చూసుకుంటారో లేదో కూడా చెప్పలేం. కొంతమంది అయితే మళ్ళీ మీరు ఎప్పుడు పోతారని కూడా ఎదురు చూస్తూ ఉంటారు, మీరు సంపాదించిన డబ్బులు తీసుకోవడానికి. సో అదే మిమ్మల్ని ప్రేమించి వ్యక్తున్నారు అనుకోండి, భార్య ఉందనుకోండి, సో నీకు నేను కేర్ చేస్తుంది, నేను చూసుకుంటుంది. ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ, హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. చూసాను నేను 45 years పైన కూడా పెళ్లి చేసుకోవడంతమంది ఉన్నారు, డబ్బులు బాగానే సంపాదించారు. ఇప్పుడు వాళ్ళు తోడు కోసం చూస్తున్నారు. ఖచ్చితంగా మనకంటే ఒకళ్ళు తోడైతే ఉండాలి, ఒక కేర్ టేకర్ అని పెట్టుకోవాల్సి వస్తుంది. మీరు అప్పుడు అలా ఆలోచించుకోవాలి లైఫ్ని. మీ ఇష్టం అది, మ్యారేజ్ చేసుకోవాలొద్దు అనేది ప్రతి ఒక్కరికి పర్సనల్ ఒపీనియన్ అయితే ఉండాలి. అండ్ చాలామంది పేరెంట్స్ ఫోర్స్ చేస్తారని కూడా మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు. అది ఖచ్చితంగా జరిగేదే మన సొసైటీలో. పేరెంట్స్ ఖచ్చితంగా ఊరుకోరు, ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసేస్తారు. చాలా మంది పెళ్లి చేసుకుంటూ ఉంటారు. సో నా వరకు అయితే మాత్రం పెళ్ళి చేసుకోవాలి. ఎందుకంటే మ్యారేజ్ లైఫ్ నాకు ఎక్కడ రెస్పాన్సిబిలిటీస్ నాకు ఎప్పుడు నేను దాని నుంచి పారిపోలేదు. నేను అది బాధ్యతలా తీసుకొని ఇప్పటిదాకా చూసుకుంటూ వచ్చాను. అది మీరు చేసుకోగలగాలి. రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరు ముందుకెళ్ళగలిగితే మూమెంట్స్ అన్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. మ్యారేజ్ లైఫ్లో ఉన్న మూమెంట్స్ అన్ని మీరు స్ట్రాంగ్ ఉన్నారు, ఇవన్నీ నేను తట్టుకోగలను, ఏ ప్రాబ్లమ్స్ నేను తట్టుకోగలను, ఒక్కనే ఉండగలను, నాకు రెస్పాన్సిబిలిటీ వద్దనుకుంటే మీరు చేసుకోవద్దు. రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను, లైఫ్లో అన్నీ నేను చూడాలనుకుంటున్నాను అంటే మాత్రం అప్పుడు మీరు మ్యారేజ్ చేసుకోవచ్చు. మీ అభిప్రాయం ఏం చెప్పండి కామెంట్ సెక్షన్లో. మీతో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అటు ఇటు గుంటారుగా చేసుకోవాలొద్దా అనే వాళ్ళకి క్లారిటీ అయితే వస్తుంది. జస్ట్ ఇది ఒక డిస్కషన్ టైప్ అనమాట లైఫ్ గురించి. లైఫ్లో ఖచ్చితంగా ప్రేమ పెళ్లి అనేది ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ ఇంకొక వీడియోలో కలుద్దాం మన లైఫ్ స్టైల్ ఛానల్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.